ఈ నమ్మటం అనేది ఎప్పుడూ ఒక సమస్యే. మీ అమ్మ చెప్పే ప్రతిదాన్ని నీవు నమ్ముతావా? అవును. చాలా మంచిది. నేను ఈరోజు ఒక అసాధారణమైన అమ్మాయిని చూస్తున్నాను. నీవు దేవుణ్ణి నమ్ముతున్నావా? అవును. నమ్ముతాను. మీరు దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు? మనం భగవంతుడిని ఏదైనా కోరినప్పుడల్లా దేవునికి ధన్యవాదాలు తెలుపుతాము. ఇంకా మనకు ఆ అనుభూతి కలుగుతుంది. తద్వారా ఆ సాధికారతను పొందుతాము. భగవంతుడు దీన్నంతా సృష్టించాడని నీకెలా తెలుసు? అది ఇంకా నాకు ప్రశ్నగానే ఉంది. కానీ నేను అదే అనుకుంటున్నాను. నేను విన్న విషయాలను నేను నమ్ముతాను. సరే. మీరు మీ తల్లిదండ్రులను అడిగితే లేదా మీ తాతయ్య, అమ్మమ్మలు ఏమి చెబుతారో మీకు తెలుసా? నా తల్లిదండ్రులు నాకు ఇలా నేర్పించారు కాబట్టి అంటారు. మన గ్రంథాలు దేవుని ఉనికిని గురించి ప్రబోధిస్తాయి. మన మతాలు, మన పెద్దలు, మన సంఘం దేవుడు ఉన్నాడని అంటాయి. కాబట్టి విశ్వాస వ్యవస్థ ఏర్పడింది. అన్నీ మన మనస్సుపై చాలా బలమైన ఆకృతిలో ముద్రించబడ్డాయి. నేను ఇప్పుడు ప్రశ్నను వేరే విధంగా వేస్తాను. మీరు సూర్య చంద్రులను, నక్షత్రాల్ని నమ్ముతారా? మీరు వాటిని చూస్తారు కాబట్టి మీరు వాటిని నమ్మవలసిన అవసరం లేదు. కాబట్టి యోగాలో మీ నమ్మకాన్ని మించి వెళ్ళండి అనే అంశం ఉంది. దీని అర్థం మీలోని ఉన్నతమైన ఉనికిని అనుభూతి చెందమని. మీరు ఒకసారి ఉనికిని అనుభవించిన తరువాత అప్పుడిక నమ్మకం అప్రస్తుతంగా మారుతుంది. విశ్వాసం అనే ముసుగు ధరించి మనల్ని మనం దాచుకుంటాం. మనం ఆ మతాల ముసుగులనే నమ్మక వ్యవస్థల వెనుక దాక్కుంటాం. యోగా లేదా ఆధ్యాత్మికత దానికంటే ఎంతో ముందు ఉంది. అవి అనుభవం ప్రధానం అంటాయి. నా అవగాహన ప్రకారం అనుభవం కూడా నమ్మక వ్యవస్థ కంటే మెరుగైనదైనప్పటికీ అది కూడా పరిమితమైనది. ఇలా ఎందుకంటే మీ అనుభవం ఏదైనప్పటికీ అది ఎప్పుడూ తాత్కాలికమే. అది ఆ క్షణంలోనే ఉంది. మీకు తెలుసా, చాలామంది నేను ద్వారకకు వెళ్ళాను, బెనారస్‌కి వెళ్ళాను లేదా అయోధ్యకు ఇటీవలే రామ మందిరంకు వెళ్ళి ప్రణమిల్లాను అంటూ ఉంటారు. కొంతమంది నేను మక్కా వద్దకు వెళ్ళి నా హజ్ చేశాను అని ఇలా అంటుంటారు. ఈ అనుభవాలు మంత్రముగ్ధులను చేయవచ్చు. అవి నిజమైనవా లేక భావోద్వేగపరమైనవా అన్నది మనం చూడాలి. We have to see that. The difference between the real experience versus indoctrinated, cultivated experience. నిజమైన అనుభవానికి, మనలో పెంపొందించుకున్న అనుభవానికి మధ్య వ్యత్యాసం గమనించాలి. కొన్ని సమయాల్లో కేవలం మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడం వల్ల అనుభవాలు ఎదురవుతాయి. నేను నా వంతు పనిచేశాను అని మీ హృదయం చెబుతుంది. అది సరిపోతుంది. అది మీకు కొంత స్థాయి సంతృప్తినిస్తుంది. అయితే ఇది మళ్ళీ కల్పితమే. ఉదాహరణకు, మీకు నమస్కారం చేయడం, ఒక విగ్రహం ముందు దీపారాధన, పూజలు చేయటం అలవాటు ఉందనుకోండి. మీరు దాన్ని మరచిపోయిన రోజొకటి ఉండవచ్చు. అప్పుడు మీ మనస్సుకు ఏం జరుగుతుంది? అయ్యో, ఇది నేను చేయలేకపోయాను, నేను చేయలేకపోయాను, నేను చేయలేదు, నేను చెయ్యలేదు, నేను దీన్ని చేయలేదు అని మీరు అశాంతికి గురి కావచ్చు. దాంతో భయం ఏర్పడుతుంది. అది మీ దారిలో ఎదురొచ్చిన పిల్లి వంటిది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేన్నైనా క్షణకాలమైన అనుభూతి చెందడం అనేది గుడ్డి నమ్మకం కన్నా మెరుగైనది. అయితే కేవలం ఆ అనుభవమే గొప్పది కాదు. అనుభూతులను దాటి ముందుకు వెళ్ళాలి. నేను చెప్పదలుచుకున్న దాన్ని ఇంకొంత వివరిస్తాను. నీవు ధనవంతుడైన నీ స్నేహితునితో ఉన్నావు అనుకో. ఒక ప్రత్యేకమైన ద్వీపంలో
3 నెలలు నీవు నీ స్నేహితునితో గడిపావు. నీ హృదయంలో నీవు ఏమని అనుకుంటావు? నా స్నేహితుడు చాలా గొప్పవాడు. ఇక్కడ చాలా బాగుంది. నేను ఈ గొప్ప ఆతిథ్యాన్ని ఎంతో ఆనందిస్తున్నాను, అనుభూతి చెందుతున్నాను అని. కాని నీ హృదయపు లోలోతుల్లో నేను కూడా ధనవంతుడిని అయితే బాగుండు అని కోరుకుంటూ ఉంటావు. అందువల్ల దివ్య అనుభూతులు గొప్పవే ఉండవచ్చు, పారవస్యాన్ని కలిగించేలా ఉండవచ్చు. కాని దివ్యత్వంగా మారడం అనేది పూర్తిగా భిన్నమైన విషయం. దివ్యత్వపు అనుభూతి దివ్యత్వంగా మారడం, భగవంతుని అనుభూతి చెందడం, భగవంతునిలా మారడం. ఆ సమయంలో మీ యాత్ర పూర్తయినట్లుగా మీరు భావించినప్పటికీ అది ఇంకా పూర్తి కాదు. అది ఇంకా చాలా ఉంది. ఎందుచేతనంటే మీరు ఇంకా దివ్యతలా మారాలనే భారాన్ని లేదా ఎరుకను కలిగి ఉన్నారు. మీరు దానిని కూడా దాటి వెళ్ళాలి. మీరు భగవంతుని లక్షణాలను కలిగి ఉన్నాననే భావనను కూడా పోగొట్టుకోవాలి. పూర్తి శూన్య స్థితికి వచ్చేంత వరకు ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ఇదే బకాయ్ బకా. And the journey continues until you arrive at perfect negation, Bakai Baka. అందువల్ల నమ్మకం ఉండడం పర్వాలేదు. మీరు దేనినైనా అనుభూతి చెందిన తర్వాతే నమ్మాలి. మీరు మీ పెద్దలను గౌరవించాలి. మీరు చేసేదాన్ని నేను నమ్ముతాను. కానీ మీరు ఏదైతే చెబుతున్నారో దాన్ని నేను అనుభూతి చెందాలి అని అనుకుంటున్నాను అని చెప్పాలి. మీరు అలా అనుభూతిని పొందినప్పుడు మరెవరినీ ప్రేరేపించనవసరం లేదు. అది వేరొకరి నుంచి అందుకున్నట్లు కాక తనంత తానుగా స్వీయ సంతృప్తిని, స్వీయ ప్రేరణను కలిగిస్తుంది.